వీడీసీస్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ అనేది వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఇల్లీగల్ చర్యలు అని చెప్పేసి మనం గట్టిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ షెట్పల్లిలో కానీ, తర్వాత నిన్న నందిపేటలో కానీ, తర్వాత అంతకుముందు జరిగిన ఒక దర్పల్లిలో కానీ ఇటువంటి సేమ్ క్యాస్ట్ వాళ్ళ కులస్తులను కూడా బహిష్కరణ చేస్తున్నారు. తర్వాత విలేజ్ ఎల్డర్స్ కూడా చేయడం జరుగుతుంది. అదంతా కూడా ఇల్లీగల్ కాబట్టి మనం వాళ్ళ పేరు మీద వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసులు రిజిస్టర్ చేశాము. ఇప్పటికే 5 కేసుల్లో మనకు సుమారుగా 42 మందిని రిమాండ్ చేయడం జరిగింది. ఇంకా కూడా పబ్లిక్ ఎవరైనా సరే చాలామంది కూడా ముందుకు వస్తున్నారు. అవన్నీ కూడా మేము కేసులు నమోదు చేసి వాళ్ళపై చర్యలు తీసుకుంటాము. ఇది ఏంటంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు ఏంటంటే ఫోర్సిబుల్ మీన్స్గా చేస్తున్నారు. అది తప్పు. ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క కమ్యూనిటీ నుంచి ఇద్దరిని తీసుకొని ఒక 10 మంది 15 కులాలు ఉన్నాయనుకోండి, ఒక 30 మందితో ఒక కమిటీ వేసేసి మీరు ఇది చేయాలి, మీరు ఇది చేయకుంటే మేము మీ మీద బహిష్కరిస్తామని చెప్పేసి చేస్తున్నారు. అవన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నాము. రీసెంట్గా మనకు వేల్పూర్లో కూడా ఇదే ఇష్యూ ముస్లిమ్స్కి మధ్య మన వక్ఫ్ బోర్డుకి తర్వాత వేల్పూర్ విలేజర్స్ కూడా వస్తే దాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఒక కమిటీ ఏర్పరిచాము. ఆ కమిటీ కూర్చొని ఆర్డీఓ గారు, ఏసీపీ గారు కూర్చొని మన రెవెన్యూ ఆఫీషియల్స్, తర్వాత ఆర్ఎండ్బి వాళ్ళు, తర్వాత ముస్లిం హెడ్స్, తర్వాత విలేజ్ హెడ్స్, అంటే మేము వీడీసీస్ని పిలవలేదు, సర్పంచ్, ఉప సర్పంచ్, తర్వాత వీడీసీలో లేని వాళ్ళని పిలిపించి అది కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి దాన్ని అమికబుల్గా కూడా వేల్పూర్లో సెటిల్ చేసినామని మీకు కూడా ఐడియా ఉంటుంది. అది కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక కుటుంబంలో కూడా ఒక బ్రదర్ హైదరాబాద్లో ఉంటాడు, ఒక బ్రదర్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఈ లోకల్ బ్రదర్ పోయి ఆ హైదరాబాద్లో ఉన్న బ్రదర్కి అగెన్స్ట్ కూడా కంప్లైంట్ చేస్తే వీడీసీస్ అతన్ని పిలిపించి కుల బహిష్కరణ అటువంటి చేస్తున్నారు. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకం. అటువంటి కనుక మా దృష్టికి వస్తే కంపల్సరీగా వాళ్ళ మీద కేసు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద ఇమ్మీడియట్ కూడా ఛార్జ్షీట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెట్టమని చెప్పేసి ఒక గవర్నమెంట్ కూడా లెటర్ రాసి ఆ కేసెస్ అన్నీ కూడా సత్వర పరిష్కారం చేయడానికి అన్ని చర్యలు చేపడతాం. మనకు 2021లో ఈ సైబర్ క్రైమ్ రిజిస్టర్ చేసిన కేసెస్ సుమారుగా 270 కేసులు ఉన్నాయి మనకు. అదే 2022లో 628 కేసులు, ఇప్పుడు ఆల్రెడీ 700 కేసులు అయినాయి. అంటే ఇదంతా కూడా ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ లేక చాలామంది ఈ డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. సో ఇందులో మనము గత 2 సంవత్సరాలకు పోల్చుకుంటే ఈ సంవత్సరంలో నెంబర్ ఆఫ్ కేసెస్ అరెస్ట్ అయినవి కానీ, నెంబర్ ఆఫ్ కేసెస్ అక్యూజ్డ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసింది కానీ, రికవరీ చేసింది కూడా ఎక్కువగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.